పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతను ఓడించేందుకు పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు కూడా అడ్డదారులో ప్రయత్నాలు చేస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇదే విమర్శ చేస్తోంది. వంగా గీత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఇంటి పేరు విశ్వనాథం, మొత్తం పేరు విశ్వనాథం వంగా గీత, అంటే ఇనిషియల్ వి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఈమె ఓట్లను దెబ్బకొట్టేందుకు, ఓటర్లలో గందరగోళం సృష్టించేందుకు దాదాపు అదే పేరుతో ఉన్న మరో మహిళతో నామినేషన్ వేయించారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన ఆమె పేరు వాసం గీతాదేవి, అంటే ఆమె ఇనిషియల్ కూడా వి వస్తుంది, గీత అని. అంటే ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి ఇదంతా చేశారని వైసీపీ చెబుతూనే మరో ఆధారాన్ని కూడా చూపెడుతోంది. జనసేన నాయకులే దగ్గరుండి మరి ఆమెతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించారు అనడానికి ఆధారంగా నోటరీ, పవన్ కళ్యాణ్ నామినేషన్కి నోటరీ చేసిన న్యాయవాది, అదేవిధంగా ఇండిపెండెంట్గా పోటీ చేసిన గీత, ఈమెకు సంబంధించిన లాయర్, ఇద్దరూ ఒకటే ఫోన్ నెంబర్, ఒకటే అడ్రస్, ఒకటే పేరు. దీన్ని చూపించి కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు, వంగా గీతను దెబ్బకొట్టేందుకు జనసేన నాయకులు పవన్ కళ్యాణే ఆమెతో ఇండిపెండెంట్గా పోటీ చేయిస్తున్నారు. దీనికి ఇదే సాక్ష్యం, వాళ్ళ లాయర్ వీళ్ళ లాయర్ ఒక్కటే, ఇదే సాక్ష్యం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అఫిడవిట్లకు సంబంధించిన వివరాలను కూడా బయటపెట్టింది. ఈ నేపథ్యంలో నాగబాబు చాలా తీవ్రంగా స్పందించారు. ఆమె ఎవరో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే దాని వెనుక కూడా మేమున్నామని మీరు ప్రచారం చేస్తున్నారు. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట అలాంటి రాజకీయాలని మీరు చేశారు. అక్కడ ఎవరో యాదృచ్ఛికంగా గీత అనే ఆమె పోటీ చేస్తూ ఉంటే దాన్ని కూడా మాకు ఆపాదిస్తారా అని అంటూనే ఒక ఆడియో టేప్ను కూడా ట్విట్టర్లో ప్లే చేశారు నాగబాబు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న గీతకు కడప నుండి ఒక లెక్చరర్ ఫోన్ చేసి బెదిరించారు అంటూ ఒక ఆడియో టేప్ను ఆయన ప్రదర్శించారు. అయితే ఆడియో టేప్లో ఆ మాట్లాడిన వ్యక్తి అయితే రాజగోపాల్ రెడ్డి కడప అని చెప్పారు. నిజంగా రాజగోపాల్ రెడ్డినా, నిజంగా కడప నుండి ఫోన్ చేశారా లేదన్నది అయితే అనుమానమే. అందులో కూడా ఆయనే బెదిరించలేదు. పవన్ కళ్యాణ్ మాటలు విని ఇలా చేయడం ఏంటమ్మా, ఉద్దేశపూర్వకంగా ఒకరిని ఇబ్బంది పెట్టాలని, ఒకరి మీద కోపంతో ఇలా నామినేషన్ వేయడం కరెక్ట్ కాదు కదా అని ప్రశ్నించారు. అందుకు ఆ గీత అనే ఇండిపెండెంట్ అభ్యర్థి, లేదు నేను ఎవరి తరఫున పోటీ చేయలేదు, ఇండిపెండెంట్గా చేశాను అన్నప్పుడు అతడు చెప్పింది కూడా మీ లాయరు పవన్ కళ్యాణ్ లాయర్ ఇద్దరు ఒకటే కదమ్మా, మీకు తెలిసిపోతుంది కదా ఇక్కడే అని చెప్పారు. ఆ తర్వాత అయితే అతనే బూతులు తిట్టింది లేదు, ఏమీ లేదు. నిజానికి అతను కడప నుండి ఫోన్ చేశారా, ఆయన రాజగోపాల్ రెడ్డినా కాదా అన్నది కూడా తేలాలి. ఎందుకు ఈ అనుమానం వస్తుంది అంటే నాగబాబు గత కొద్ది రోజులుగా పదే కడప జిల్లా వాళ్ళు వచ్చారు, కడప నుండి రౌడీలు వచ్చారు, ఇక్కడికి పిఠాపురానికి గూండాలు వచ్చారు అంటూ ఓ పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం వెనుక ఉద్దేశం, గతంలో విశాఖ నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేసినప్పుడు ఆమెను ఓడించేందుకు కూడా ఇదే తరహాలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారన్న ఒక విస్తృతంగా ఒక అభిప్రాయం, అలాంటి ప్రచారం కూడా ఉంది. కడప నుంచి రౌడీలు దిగారు, ఇక విజయమ్మను గెలిపిస్తే విశాఖను మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు అంటూ రాత్రి వేళల్లో ఓ 10 మంది తెలుగుదేశం పార్టీ తరఫునే తెల్ల పంచెలు కట్టుకొని రోడ్ల మీద తిరగడం, ఇలాంటివన్నీ చేశారు. అక్కడున్న ప్రజల్ని బెదరగొట్టడానికి ఆ పని చేశారు అన్న ఆరోపణ కూడా తెలుగుదేశం పార్టీ పైన ఉంది. ఇప్పుడు నాగబాబు జనసేన కూడా కడప వాళ్ళని బూచిగా చూపించి పిఠాపురంలో వాళ్ళు వచ్చేస్తారు, ఏదో జరిగిపోతుంది అన్న ఒక అభిప్రాయాన్ని, అక్కడ లోకల్లో ఒక భయాన్ని సృష్టించి పవన్ కళ్యాణ్ని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అందుకే పదే ఒక ప్రాంతాన్ని ఉద్దేశిస్తూ చులకన చేసేలాగా ఆ ప్రాంతం వాళ్ళంతా రౌడీలు అన్నట్టుగా నాగబాబు పదే కడప రౌడీలు, కడప గుండాలు వచ్చారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న అనుమానం కూడా ఉంది. పైగా నాగబాబు ట్విట్టర్లో దావుద్ ఇబ్రహీం వచ్చినా కూడా మేము ఎదుర్కొంటాం, పిఠాపురంలో కడప వాళ్ళు వచ్చి ఏమేం చేస్తారు చేయండి చూద్దామంటూ కూడా అన్నారు. నిజంగా వచ్చి ఉంటే ఒక పలానా చోట తిరుగుతున్నారు అని వాళ్ళ ఫోటోలో విజువల్స్ ఏదో చూపించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో మొబైల్ ఉంది. ఇప్పుడు కడప వ్యక్తులు వచ్చి అక్కడ ఏదైనా చేస్తూ ఉంటే చేయకూడని పని వెంటనే దాన్ని బయట పెట్టచ్చు. కానీ అది చేయకుండా జస్ట్ వచ్చారు, మాకు సమాచారం ఉంది అని మాట్లాడుతున్నారు నాగబాబు. దాంతోపాటు మేము పోలీసులకు పుట్టిన బిడ్డలం, పోలీస్ బిడ్డలం మేము, మాకు మిమ్మల్ని ఎదుర్కోవడం ఎలాగో తెలుసు, మీరన్నా అడ్డదిడ్డంగా ఉంటుంది, మాది చాలా పద్ధతిగా మేము ఎదుర్కొంటాం, మాతో పెట్టుకోవద్దండి అని కూడా నాగబాబు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. దావుద్ ఇబ్రహీం వచ్చినా సరే ఎదుర్కొంటాం, పిఠాపురంలో మేము భయపడమని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి జనసేన నాయకులు నాగబాబు చేయకూడని ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నారా అన్న ఆరోపణ, విమర్శ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది.